చెప్తాను, క్యాస్ట్ సెన్సస్ అన్న అవుతున్న గొడవలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, క్యాస్ట్ సెన్సస్ కాదా, స్కిల్ సెన్సస్ కావాలి ఇండియాలో. ఈ రోజు మనకు కావాల్సింది, మనం ఎదుగుతున్న క్రమంలో మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్డ్, ఇది ఏమంటామండి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. మనం యూత్ మోస్ట్ యంగెస్ట్ కంట్రీ అనమాట, లార్జ్ కంట్రీ మనది. అట్లాంటి దాంట్లో యూత్ శాతం ఎక్కువ కదా, వాళ్ళందరికీ స్కిల్స్ లేకపోతే మనం అసలు బర్డెన్ అవుతారు వాళ్ళు అసెట్ అయ్యే బదులు. సో స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటి మీద ఫోకస్ చేశారు. స్పెసిఫిక్గా కంపెనీస్ అన్నిటికీ ఎంప్లాయ్మెంట్కి కన్సెషన్స్ ఇచ్చారు. పిఎఫ్లు ఇట్లాంటివైనా కానీ, 1 month శాలరీ పే చేయడమైనా కానీ, లేకపోతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్సే కానివ్వండి, వాటన్నిటికీ ఇన్సెంటివైజ్ చేయడమే కానివ్వండి, ఇది హ్యూజ్గా అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అంటున్న దాన్ని ఈసారి ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్లారు. ఇక మీకు సొంతంగా మనమే ఎంప్లాయ్మెంట్ చేసుకుందాము అని అంటే ముద్ర లోన్సే కానివ్వండి, స్వనిధియే కానివ్వండి. ఇప్పుడు స్మాల్ ఫర్మ్స్కి ఏంటంటే బ్యాంకులకు వెళ్తే లోన్లు అని అంటే 100 కోట్ల వరకు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే మీరు గ్యారంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొలాటరల్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది మీకు. దానికి ఒక కొలాటరల్ గ్యారంటీ ఫండ్ లాగా మేము క్రియేట్ చేస్తాము. ఆ ఫండ్ కొలాటరల్గా ఉంచుకొని బ్యాంక్స్కి మేము గ్యారంటీ ఇస్తాము, మీరు ఒకవేళ బ్యాంక్రప్ట్ అయితే మేము పే చేస్తాము. అది ఒక ఇన్సెంటివ్ ఇచ్చారు. దానికి ఒక చిన్న స్మాల్ ఫీ ఉంటుంది మనకి సర్వీస్ యూజ్. అట్లాంటివి చేసి మొత్తం మీద ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్ అండి. దాని తర్వాత మీరు అన్నారు కొన్ని రాష్ట్రాల పేర్లు అయితే విన్నాయి, ఆంధ్ర, బీహార్ వినపడింది. కరెక్టే, ఈసారి ఇద్దరు క్రూషియల్ ప్లేయర్స్, దాన్ని కాదనలేము, ఎందుకంటే అయితే ఇంకొకటి విభజన చట్టం అన్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ విషయం అన్నారు, మహేష్ గారే అన్నారు. మహేష్ గారు తెలంగాణ విషయమే ఇంతకు మన రేవంత్ రెడ్డి గారిదే యాటిట్యూడ్. ఏమన్నారు ఫస్ట్ పెద్దన్న, అది సరే పొలిటికల్ అనుకోండి, నాన్ పొలిటికల్ అనుకోండి, నేనేం దాన్ని క్రిటిసైజ్ చేయట్లా. వెళ్ళి కలిస్తే రక్షామంత్రిని గెలవంగానే ఇప్పుడు మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. మొహం చూసుకుంటూ డెకేడ్స్ నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అసలు పెద్ద పెద్ద గొడవలు అయినాయి వాటి మీద. అది క్లారిటీ వచ్చిందా? ఐపీఎస్ ఆఫీసర్స్, హైదరాబాద్ ఈజ్ అ వెరీ క్రిటికల్ థింగ్. ఇక్కడ ఐఎస్ఐ కలాపాలు కూడా నడుస్తూ ఉంటాయి, ఎక్స్ట్రీమిజము నడుస్తూ ఉంటుంది. అందుకని మాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే ఇమీడియట్ గా గ్రాంట్ చేశారు. దాని తర్వాత ఇది సిస్టమేటిక్ చేసేసి అసలు క్యాడర్ అలాట్మెంట్సే చేంజ్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత కూడా ఈవెన్ ఇతరత్ర మనకి ఇప్పుడు 9 కోల్ బ్లాక్స్ ఉన్నాయండి, 10 ఏళ్ల నుంచి అసలు ఎక్స్ట్రాక్ట్ చేయడానికే లేకుండా ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు వగేరా మొత్తం ఓపెన్ చేశారు. ఇద్దరు కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఈ బడ్జెట్లోనే కాదండి, బడ్జెట్లోనే స్కీమ్స్. ఇప్పుడు ఎంఎస్పీ ఉంది రైతులకు, మేము బడ్జెట్లో నుంచి తీసేసాం అన్నీ. ఏమవుతుందంటే యాజ్ అ నార్మల్ పాలసీయే జరుగుతూనే ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించిన ఈ ఇరు ప్రభుత్వాల డిస్కషన్స్లోనే ముందుకెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ సౌత్ రాష్ట్రాలు ఎస్పెషల్లీ, ఇక్కడేమి బీహార్లో లాగా కాదు. ఏది పావర్టీ లైన్ కింద 30% ఉన్నాయి, 25. వైజాగ్ టు చెన్నై, బెంగళూరు టు హైదరాబాద్. సో ఇండస్ట్రియల్ కారిడార్ ఈరోజు మనకు కావాల్సింది అదే కదండి, మనం అడుగుతున్నది అదే కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్. దానికి చూడండి ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఇంకొకటి ఏంటంటే 100 రెడీ టు ఇన్వెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేస్తామన్నారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చే ఇది ఉంది, సువిధ ఉంది. మళ్ళీ వాటికి ఫండింగే కాకుండా మళ్ళీ దాంట్లో మీరు పెట్టగలిగితే మీరు అట్రాక్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి మీరు స్టార్టప్స్, ఇంకొకటి మనది హైదరాబాద్ స్టార్టప్ హబ్, స్టార్టప్స్కి మీకు ఏంజల్ ట్యాక్స్ పూర్తిగా ఎలిమినేట్ చేశారు. సో దట్ స్టార్టప్ ఈకో సిస్టమ్. బెంగళూరు విపరీతంగా డెవలప్ అయింది, హైదరాబాద్ ఏముందంటే ఒక స్టేజ్ పైన ఉంది కానీ బెంగళూరు ఎక్కడో ఉంది. మనం అది క్యాచప్ చేయాలి అని అంటే ఇక్కడ స్టార్టప్ ఈకో సిస్టమ్ని సింప్లిఫై చేయాలి. దానికి బడ్జెట్లో ఇది ఉంది, కొన్ని ఇవి చేశారు, ఏంజల్ ట్యాక్సెస్ ఇట్లాంటివన్నీ తీసేశారు. అది మనకు కావాల్సింది ఏముందండి, మన రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల గురించి ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఇప్పుడు మనం డెవలప్ చేసుకోగలము, కానీ దానికి కావాల్సిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కావాలి, దానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో, మనకి ఎంప్లాయ్మెంట్కి ప్రోత్సాహకాలు కావాలి, ఇండస్ట్రియలైజేషన్కి ప్రోత్సాహకాలు కావాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. 11 lakh crores ఈసారి ఎవ్రీ ఇయర్ లాగానే మళ్ళీ 30% మీద పోతూనే ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే విపరీతంగా పెంచబోతున్నారు. అండ్ దాంట్లో రైల్వేసే అన్నారు, అవే అన్నారు. మనం చూస్తూనే ఉన్నాం గత 10 సంవత్సరాల్లో ఏమైందనేది తెలంగాణలోనే చూసాం. రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయకపోయినా కానీ ఎంఎంటీఎస్ఏ కానివ్వండి, రైల్వే స్టేషన్లే కానివ్వండి, చెట్లపల్లిదే కానివ్వండి పెరుగుతూనే పోతున్నాయి. ఈవినింగ్ వస్తాయి. బట్ బేసికల్లీ నేను అనేది ఏంటంటే మనం ఆ కంటిన్యూస్ పాత్ లో ఉన్నాము. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఆర్ మన స్టేట్కి ఎంత వచ్చిందా, వేరే స్టేట్స్కి ఇవ్వలేదా అనేది ఇదంతా ఏం లేదండి. యూ వర్క్ విత్ అంటే ఆ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్షిప్ ఏదైతే వర్క్ చేస్తూ ఉనంటే ఇందులో మనకేం తక్కువ వచ్చిందని కాదు. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్ దే అంటున్నాను, దాని నుంచి మీరు ఎంత తీసుకోగలరు.